దేవుడి పేరు మీద అది చేస్తున్నారు. అయ్యప్ప స్వాముల మీద కూడా ఇది మళ్ళీ ఇంకోటి మీరు గమనించాలి. మళ్ళీ హిందూ మతం మీద గట్టిగా పట్టాడు వీడు. అయ్యప్ప స్వాములు కూడా చాలా మంది ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని పిచ్చి పిచ్చి వాడు అవుతున్నాడు. ఇదంతా ఒక ప్యాటర్న్. వీడు కావాలని మళ్ళీ మళ్ళీ పదే పదే హిందూ మతం మీద, మన హిందూ సంస్కృతి మీద వీడు దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. హిందూ అనే ముసుగులో మళ్ళీ అది కూడా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇట్లా మీలాంటి ఇప్పుడు మిత్రులు ఎవరో చెప్పడం కృష్ణకాంత్ గారు జరిగింది. ఆయన ఇప్పుడు నేను స్వామీజీలు అన్నాను, దొంగ స్వాములు అన్నాను, దోచుకుంటున్న వాళ్ళు అన్నాను, మీరెందుకు భుజాలు తడుపుకుంటున్నారని చెప్పి అంటే సార్ ఒకటి సార్, అసలు వాడు దొంగ స్వాముల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతాను, మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? వాడు మాట్లాడేది మన హిందూ సంస్కృతి మీద, మన భారతదేశం మీద. దేశం అంటేనే హిందూ హిందూ హిందుస్థాన్ ఇది. సో హిందువుల మీద మాట్లాడుతూ మాకెందుకంటే ఎలా సార్? అండ్ ముఖ్యంగా ఇంకొస్తున్నాను, ఇదే ఎవడైతే హిందూ అని పైనకు మాత్రం హిందూ అని చెప్పి ముసుగులో వీడు లోపల మాత్రం వీడు అన్య మతస్థుడు అని చెప్పి మా స్ట్రాంగ్ డౌట్. ఎందుకంటే మీలాంటి మిత్రులు ఎవరో నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీడు ఒక మిషనరీ స్కూల్లో చదివాడు. వలీ గారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే మీలాంటి మిత్రులే నాకు చెప్పడం జరిగింది. వాడు చిన్నప్పుడే మిషనరీ స్కూల్స్ లో చదివాడు, వీడు మతం మార్చుకున్నాడు అని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అది ఒకవేళ నిజం అంటే సబ్జెక్ట్ వెరిఫికేషన్. అది ఒకవేళ అది మాత్రం నిజమైతే మాత్రం ఖచ్చితంగా మా అనుమానం నిజమే. వీడు హిందూ అని చెప్పుకొని హిందూ ముసుగులో వీడు అన్య మతస్థుల డబ్బులు అన్య మతానికి ఎప్పుడో మారిపోయి వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే డబ్బులతో ఆ ఇల్లీగల్ ఫండింగ్ తో వీడు హిందూ మతం మీద దాడి చేస్తున్నాడు అనే డౌట్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు మాకు. అది కనుక నిజమైతే మాత్రం ఖచ్చితంగా